ఓం శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. రాశిచక్రం కార్యక్రమంలో వార ఫలితాల్లో భాగంగా జూన్ నెల 30వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 6వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠ బహుళ నవమి ఆదివారం నుండి ఆషాఢమాస శుక్లపక్ష పాడ్యమి శనివారం పర్యంతం ఎట్లా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి చక్కగా తెలుసుకుందాము. ఈ వారం వచ్చేటువంటి పండుగల విశేషాలను ఒకసారి అవలోకనం చేద్దాం. 2వ తేదీ మంగళవారం నాడు యోగిని ఏకాదశి అని పిలుస్తారు. జ్యేష్ఠ బహుళంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఇది చాలా యోగాలను కూడా కలిగింపచేస్తుంది కాబట్టి మంగళవారం నాడు ఏకాదశి వ్రతం అందరూ కూడా ఆచరించవచ్చు. 4వ తేదీ మాస శివరాత్రి, శివాభిషేకాలకు అనుకూలమైన రోజు. 5వ తేదీ అందరికీ అమావాస్య. ఇది జ్యేష్ఠ బహుళ అమావాస్య. తర్పణాదులు చేయటం, పితృతర్పణాలు, పితృదేవత ఆరాధనలు, నదీ స్నానాలు ఈ అమావాస్యకు చాలా విశేష ఫలితాలను ఇవ్వవచ్చు. 6వ తేదీ ఆషాఢమాసం ప్రారంభమవుతోంది. ఈ ఆషాఢమాసంలో పాడ్యమి నుంచి వారాహి నవరాత్రములు ప్రారంభమవుతాయి. గుప్త నవరాత్రులు అని కూడా వీటిని పిలుస్తారు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలను ఒకసారి అవలోకనం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కొంత అనుకూల ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు రెండూ ఉన్నాయి. కాబట్టి రెండింటిని సమన్వయపరుచుకొని సాలోచనగా ముందుకు వెళ్ళమని సూచన. కుటుంబ సభ్యుల మధ్య ఒక శుభవార్త ఏకీభావాన్ని అధికం చేస్తుంది. అన్ని పనులు ఏవైతే ఉన్నాయో, గతంలో ఏవైతే చెయ్యాలనుకున్నారో అవన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయటం వల్ల కొంత ఫలితాలైతే సాధిస్తారు. సమాజంలో బుధ గురువారాల్లో సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. ఆర్థికంగా ఈ వారం పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. రుణ బాధలు తీరిపోతాయి. విందులు, వినోదాలు, కార్యక్రమాలు, ఆడంబరాలు మొదలైనటువంటి వాటితో క్షణం తీరిక లేకుండా ఈ వారం కూడా గడుపుతారు. విద్యార్థులు చదువుల్లో బాగా రానిచ్చి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. అయితే ఆరోగ్య విషయంలోనే కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కావచ్చు, అజీర్ణం కావచ్చు మొదలైనటువంటివి మీకు ఇబ్బందులు కలిగింపవచ్చు. కాబట్టి ఆహార విహారాల్లో కొంత మార్పులు తెచ్చుకొని ముందుకు వెళ్ళమని ప్రధానమైనటువంటి సూచన. మేషరాశి వారు ఈ వారమంతా గణపతిని పూజించండి, గణపతి ఆరాధన చెయ్యండి. అలాగే 5వ తేదీ శుక్రవారం నాడు అమావాస్యను పురస్కరించుకొని ఆ రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా మీరు సమర్పణం చెయ్యండి. ద్రవ్య రూపంలో కానీ గ్రాస రూపంలో కానీ మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. గత వారం కంటే ఈ వారం మెరుగ్గానే ఉంటుంది, అమ్మయ్య అని అనుకుంటారు. కొంత ఆనందము, కొంత ఉల్లాసము, కొంత ఆర్భాటము ఇవన్నీ కూడా ఈ వారంలో మీరు పొందేటువంటి అనుభవాలు అని చెప్పవచ్చు. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. న్యాయవాద వైద్య వృత్తుల వారికి ఈ వారం కలిసి వస్తుంది. ఒక నిబద్ధత
మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలిగితే విద్యార్థిని విద్యార్థులకు విజయాలు తలుపు తడతాయి. వాహనాల మూలంగా ఈ వారము ఖర్చులు పెరుగుతాయి. అంటే వాహనాలకు మరమ్మతులు కావటం కానీ, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు కలగడం లాంటి వాటి నుంచి, అలాగే ఒక సమస్య తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు పెద్దలను సంప్రదించటము, పెద్దల యొక్క సలహాలు సూచనలు స్వీకరించటం వల్ల చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు గురు శుక్ర శనివారాల్లో ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచిది. వృషభ రాశి వారు ఈ వారమంతా శివారాధన చేయండి. సోమవారం నాడు శివాష్టకము, మంగళవారం నాడు శివసహస్రనామ స్తోత్ర పారాయణము, బుధవారం నాడు చంద్రశేఖర అష్టకము, గురువారం నాడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణము, అలాగే మాస శివరాత్రి 4వ తేదీ వస్తోంది కదా, ఆ 4వ తేదీ శివాభిషేకం చేయించుకోండి. ఇంకా మీకు తిరుగుండదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కొంత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. కొన్ని పొరపాట్లు మీరు స్వయంకృతాపరాధము అనేటువంటిది ఉంటుంది కదా, ఆ స్వయంకృతాపరాధంతోనే కొని తెచ్చుకుంటారు. విషయంలో సమయపాలన లేకుండా జీవించడం అనేటువంటిది వద్దు. సమయపాలన చెయ్యటం ద్వారా మీకు చాలా మంచి ఫలితాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. ఏ పనులు ప్రారంభం చేసినా వాటిని సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్ళండి. గురు శుక్రవారాల్లో శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి కూడా అద్భుతంగా మీకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కొంత అనుకూలత అనేటువంటిది కూడా పెరుగుతుంది. రాబడి పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేపడతారు. వారాంతంలో ఒక శుభవార్త అనేటువంటిది కూడా వింటారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మొదలైనటువంటివి కూడా పెండింగ్లో పడిపోతాయి. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులు ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా సాధించే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తోంది. మిథున రాశి వారు ఈ సోమవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. అలాగే మంగళవారం నాడు ఏకాదశి రోజున శివ సహస్రనామ పారాయణం చెయ్యండి. గురువారం నాడు చతుర్దశి రోజున రాత్రి సమయాన శివాలయంలో 108 ప్రదక్షిణములు చెయ్యండి. అమావాస్య రోజున పితృదేవతలకు ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు గడ్డి పెట్టండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారం కంటే ఈ వారం అద్భుతంగా, అనుకూలంగా, ఆమోదంగా, ఆచరణయోగ్యంగా, ఆనందంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. అనుకున్న స్థాయిలో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సమాజంలో రాజకీయ నాయకులకు దృఢమైనటువంటి కొంత అవకాశాలు పెరుగుతాయి. పెద్దల యొక్క అండదండలు మీకు లభించవచ్చు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు అనేటువంటివి కూడా నెలకొంటాయి. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు అనేటువంటివి నిరాఘాటంగా కొనసాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పాత బాకీలు నిదానంగా వసూలు అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఈ గురువారం తర్వాత సాధించే ఆస్కారం కూడా ఉంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు పడితే కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు కలగవచ్చు. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటము, అలాగే నవగ్రహముల చుట్టూ ప్రదక్షిణములు చేయటము, శనికి తైలాభిషేకం చేయించుకోవడం మర్చిపోకండి. నరసింహస్వామి వారి ఆరాధన, నరసింహస్వామి వారి స్మరణ మీకు చాలా యోగాలను ఇస్తుంది. గోక్షేత్రంలో అమావాస్య రోజున పితృదేవతలకు ప్రీతిగా గ్రాసాన్ని ఇవ్వండి, అంతా బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోమవారం నాడు మంగళవారం నాడు ముఖ్యమైనటువంటి పనులను అలవోకగా అవలీలగా పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. పాత బాకీలనేటువంటివి కూడా వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంయమనంతో పనులు చేయడం అనేటువంటిది కూడా అవసరం. రాజకీయ నాయకుల యొక్క అండదండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి పనులు కూడా
తిరిగి ప్రారంభం చేస్తారు. సింహరాశి రాజకీయ నాయకులకు కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోవడము పెద్ద సూచన. మౌనంగా ఉంటే మీకు తిరుగులేదు. అందరూ కూడా కొంత మౌనంగా ఉండటం నేర్చుకోవటం మంచిది. సింహరాశి వారు ఈ వారంలో అమావాస్య రోజున 5వ తేదీ రోజున 14 గంటలు మౌనంగా ఉంటే అన్ని రకాలుగా అనుకూలత పెరుగుతుంది. అలాగే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. యోగిని ఏకాదశి మంగళవారం నాడు వచ్చింది. ఆ రోజు ఎవరికైనా ఆహారాన్ని కూడా దానం చేయండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము ఆదాయం పెరిగే వారము అని చెప్పవచ్చు. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. మంగళవారం నాడు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధుమిత్రులతో గురు శుక్ర శనివారాల్లో సత్సంబంధాలు అనేటువంటివి కొనసాగుతాయి. కోర్టు కేసులలో కొంత మేరకు గతంలో కంటే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావచ్చు. అలాగే శ్రమ అధికమైనప్పటికీ కూడా కొంత చేపట్టిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. రావలసిన డబ్బు అయితే చేతికి అందుతుంది. సంయమనంతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈ వారాంతంలో కూడా స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కొంత మేరకు పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులతో విభేదాలు అనేటువంటివి ఏర్పడవచ్చు. పాత బాకీలు వసూలు అవుతాయి. చిన్న విషయములను భూతద్దంలో పెట్టి చూడకండి, ఊహల్లో బతకండి. కన్యారాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చక్కగా 30వ తేదీ చేయండి. మంగళవారం నాడు ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. 4వ తేదీ మాస శివరాత్రి రోజున శివాలయంలో 108 ప్రదక్షిణములు చేయండి. గోక్షేత్రంలో అమావాస్య రోజున ఏదైనా గ్రాసం ఇవ్వండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం కొంత అనుకూలంగా ఉంది. రిలాక్స్గా ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. ఆదాయం అనేటువంటిది అనేక మార్గాల్లో మీ దగ్గరికి వస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చెయ్యటం క్రమశిక్షణగా అది అలవాటు చేసుకోండి. ఎవ్వరినీ కూడా నొప్పించకండి. ఎవ్వరి మనస్సులను బాధ పెట్టకండి. సంయమనంతో వ్యవహరించండి. సంతోషంగా మీరు ఉండండి. సంతోషాన్ని పంచండి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉద్యోగంలో అసహనం పెరుగుతుంది. తద్వారా పనిభారం పెరుగుతుంది. తద్వారా చికాకులు కూడా వస్తాయి. తద్వారా మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా పాడు కావచ్చు. ఓపిక పట్టండి. సహనం మీకు శ్రీరామ రక్ష. పెట్టుబడుల విషయంలో వ్యాపారాలు జాగ్రత్తగా చేయండి. కొంత వివాదాలు లేకుండా మాట్లాడితే రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు యోగంగా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు అనేటువంటివి సిద్ధించబోతున్నాయి. తులారాశి వారికి గురువారం నాడు మృగశిర నక్షత్రములో దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఆ రోజున తులారాశి వారికి ఇది చాలా గొప్ప పరిహారము. దత్త ఆరాధన, దత్త క్షేత్ర సందర్శనం ఆ రోజు చేయండి. శుక్రవారం నాడు ఆర్ద్ర నక్షత్రము అమావాస్య కలిసి వచ్చింది. పితృదేవతలకు పూజ చేసి గోక్షేత్రంలో గోవులకు ఇంత ధనాన్ని సమర్పించండి. బాగుంటుంది తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పాత బాకీలన్నీ కూడా ఈ వార ఆరంభంలోనే వసూలు అవుతాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా హాజరు అవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొంత నిదానంగా ఆలోచించడం మొదలుపెట్టండి. ప్రతీకారం చెయ్యాలి, ఎవరినో ఇబ్బంది పెట్టాలి అన్న మీమాంస చెయ్యకండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. చక్కగా ఉంటుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలమైతే ఉంటుంది. కొంత ఖర్చులను నియంత్రించుకుంటే సరిపోతుంది. అలాగే పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి మార్గము సుగమం అవుతుంది. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. వృశ్చిక రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ వారంలో సంబంధాలు కూడా కుదరవచ్చు అవివాహిత స్త్రీ పురుషులకు. వృశ్చిక రాశి వారు శనివారం రోజున
విష్ణు సహస్రనామ పారాయణం చేసి రావి చెట్టు మొదట్లో చక్కెర పోయండి. అమావాస్య రోజున గోక్షేత్రానికి కొంత ధనాన్ని గ్రాసం కోసం సమర్పించండి. అన్ని ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారము కాస్త యోగదాయకమైన వారము అని చెప్పవచ్చు. అలాగే గత కాలంగా కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారము పరిష్కారం కావచ్చు. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. అనుకున్న స్థాయిలో పనులు పూర్తవుతాయి. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ రాజకీయ పనుల్లో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులనైతే కొనుక్కుంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విశేషించి గురువారం నాడు దత్తక్షేత్రంలో దత్తాత్రేయ సహస్రనామాన్ని జపించండి. దత్తుడికి ప్రీతిగా పిల్లలకు మిఠాయి పంచిపెట్టండి. అమావాస్య రోజున నదీ స్నానం చేసి శివారాధన చెయ్యండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి సమయము. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆలోచనలు పెరుగుతాయి. బంధుమిత్రుల్లో ఆదరణ పెరుగుతుంది. ఆప్యాయతతో అందరినీ దగ్గరికి తీస్తారు. అధికారుల ఆదరణ కూడా ఉద్యోగుల్లో ఉన్నటువంటి వారు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు ఫలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. పదోన్నతి కారణంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కోరుకున్న చోటికి బదిలీ కావచ్చు. ప్రభుత్వ పనుల్లో ఉన్న పెండింగ్ ఏవైతే బిల్స్ ఉన్నాయో అవి మీకు రావచ్చు. కోర్టు కేసుల్లో కూడా కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సానుకూలంగానే ఉండవచ్చు. విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. కొంత భూమి కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చేయటానికి ప్రణాళికలు రచిస్తారు. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పబోతున్నది ఏమిటి అంటే, ఇంట్లో భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వివాదాలకు వెళ్ళకండి. మౌనంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. హెచ్చుతగ్గుల్లో కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. మకర రాశి వారు యోగిని ఏకాదశి రోజున విష్ణు క్షేత్రంలో లడ్డూలు నైవేద్యం పెట్టి భక్తులకు పంచండి. ఇక అమావాస్య రోజున నదీ స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వాతావరణం అనుకూలంగా ఉండబోతోంది. గత వారం కంటే మేలు జరగబోతోంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో సహోద్యోగులతో మాట అనేటువంటిది ముదురకుండగా జాగ్రత్త పడండి. స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారణ విస్తరణ యత్నాలు ఇప్పుడు ముందుకు తీసుకుని వెళ్ళకండి. పలుకుబడి పెరిగినప్పటికీ కూడా రాజకీయ నాయకులకు పదవీ యోగం రాకపోవటం అనేటువంటిది కొంత అలజడిని కలిగించవచ్చు. కొత్త ఉద్యోగంలో నిరుద్యోగులు చేరుతారు. ఆహారం విషయంలో సమయపాలన లేకపోతే కుంభరాశి వారికి ఖచ్చితంగా ఆరోగ్య భంగం అనేటువంటిది కూడా కలుగుతుంది. బరువు బాధ్యతలు స్త్రీలకు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలమైతే విద్యార్థులు పొందుతారు. గణపతి ఆరాధన చెయ్యటము, గణేశాష్టక స్తోత్రపారాయణం చెయ్యటము, యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటము, తులసిమాలను విష్ణు భగవానుడికి సమర్పణం చేయటం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. అమావాస్య రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పిస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు తట్టబోతున్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనుల్లో జాప్యం అనేటువంటిది ఉండవచ్చు. కొంత భక్తి పెరుగుతుంది. ఆరోగ్యం మందుకొడిగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయ పనుల్లో జాప్యం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసినటువంటి వస్తువులను కొంటారు. అలాగే ఆదివారం నాడు మాంసాహారాన్ని వర్జించి
కొంత ఆదిత్య హృదయము సూర్యాష్టక స్తోత్రపారాయణం చేస్తే ఆరోగ్య విషయంలో అనేకమైనటువంటి మార్పులు అనేటువంటివి కూడా కలుగుతాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత మార్పులకు ఇది చక్కటి సమయము. శుభకార్యం కారణంగా ఖర్చులు కూడా పెరగవచ్చు. పరిహారంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మరల చెప్తున్నాను. అలాగే అమావాస్య రోజున పితృదేవతలకు ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చెయ్యండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. 12 రాశుల వారికి ముఖ్యంగా ఈ వారం మీకు యోగిని ఏకాదశి 2వ తేదీ వస్తోంది. ఆ రోజు భరణి నక్షత్రం ఉంటోంది. అంటే ఎవరికైతే అపమృత్యు దోషాలు ఉన్నాయో వాటిని భరణి నక్షత్రంను యమధర్మరాజుకు సంబంధించినది కాబట్టి ఆ రోజున విష్ణు సంబంధమైన స్తోత్రపారాయణాలు ఎన్ని చేసినా ధర్మపురి లాంటి క్షేత్ర సందర్శనం చేయండి. అద్భుతంగా ఉంటుంది. విశేషమైన యోగాలు కలుగుతాయి. అలాగే గురువారం నాడు మాస శివరాత్రి వస్తోంది. శివాభిషేకం చేయించుకోండి. 5వ తేదీ శివ సంబంధమైన ఆర్ద్రా నక్షత్రము అమావాస్య. ఆ రోజున శుక్రవారము. అంటే దుర్గాదేవి ఆరాధనతో పాటుగా పితృదేవత ఆరాధన చెయ్యండి. అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ వారంలో మీరు పూజలు చేయగలిగితే 12 రాశుల వారు ఆనందాలను పొందుతారు, ఆటంకాలను అధిగమిస్తారు, ఆనందంతో ఉంటారు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.